This conference will now be recorded. Yeah, hi guys, good morning. Hi all, good morning. Good Hi, morning. very Good good morning. morning. Yeah, so I'm sharing my screen. Let me know guys once it's visible. Is it visible? And Yes.
Yes, Funny, this Yeah, is good. yeah, thanks. So today the first topic would be on AWS console. So, సో ఏం చేస్తారంటే అందరూ try to set up AWS free tier account. Okay, AWS console sign up. Okay, so it will ask you few basic steps. Okay, so it will ask you few basic steps. So try to complete that by today. Okay, so create an AWS account. Okay, it will ask for your email ID and account name. After verifying email ID, it will ask you to configure password. దాని తర్వాత మీకు క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. సో ఇట్ వోంట్ టేక్ డెబిట్ కార్డ్స్ గైస్, రిమెంబర్ దట్ పాయింట్. ఓకే, సో ఇన్స్టెడ్ ఇట్ విల్ టేక్ ఓన్లీ క్రెడిట్ కార్డ్స్. సో దాంట్లో కూడా అథెంటికేషన్కి మీకు ఒక ₹2 కట్ అవుతుంది. మళ్ళీ అగైన్ దే విల్ రీక్రెడిట్ ఇట్. నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే, జస్ట్ ఫర్ అథెంటికేషన్. And then you need to give your address and phone number and everything. Your account will be created successfully. Okay, okay, try to get this done by today itself. Okay, so అసలు AWS account, like once we create an AWS account, what exactly we are going to do? ఓకే, చూడండి. ఇప్పుడు AWS అకౌంట్కి మీరు లాగిన్ అవుతారు. ఎలా లాగిన్ అవుతారు? విత్ రూట్ అకౌంట్ డీటెయిల్స్. ఓకే, విత్ రూట్ యూజర్ డీటెయిల్స్. రూట్ యూజర్ డీటెయిల్స్ ఆర్ నథింగ్ బట్ AWS అకౌంట్ సైన్ అప్ అవుతున్నప్పుడు ఇచ్చిన డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఉంది చూసారా, దోస్ ఆర్ నథింగ్ బట్ రూట్ యూజర్ క్రెడెన్షియల్స్. ఓకే, రూట్ యూజర్ క్రెడెన్షియల్స్. సో రిమెంబర్ గైస్, సో రూట్ యూజర్ క్రెడెన్షియల్స్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు మీరు? ఫస్ట్ యూ విల్ లాగిన్ టు ద AWS console, right? Okay, login to AWS console using root creds, right? ఓకే, బాగానే ఉంది. సో ఇప్పుడు రియల్ టైంలోకి వద్దాం. అసలు ఆర్గనైజేషన్లో ఎలా ఉంటుంది? ఓకే, కన్సోల్లోకి ఎలా లాగిన్ అవుతామంటే చూడండి, రూట్ యూజర్ క్రెడెన్షియల్స్తో అయితే లాగిన్ అవ్వం. ఓకే, మరి ఎలా లాగిన్ అవుతారంటే విత్ ద హెల్ప్ ఆఫ్ IAM యూజర్. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ IAM యూజర్. సో మనం చూసే ఫస్ట్ టాపిక్ ఏంటంటే IAM. ఓకే, IAM స్టాండ్స్ ఫర్ ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. IAM స్టాండ్స్ ఫర్ ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. సో ఫస్ట్ మనం చూసే సర్వీస్లో ఏం చూస్తామంటే యూజర్స్ని ఎలా క్రియేట్ చేస్తాం. ఓకే, AWSలో యూజర్స్ని ఎలా క్రియేట్ చేస్తాం, యూజర్కి పర్మిషన్స్ ఎలా ఇస్తాం, రీసోర్స్ వైజ్ పర్మిషన్స్ ఎలా డిఫైన్ చేస్తాం, యూజర్కి సెక్యూరిటీ ఎలా కాన్ఫిగర్ చేస్తాం. ఇఫ్ యు ఆర్ యూజింగ్ AWS కోడ్ కమిట్ ఇన్స్టెడ్ ఆఫ్ గిట్ హబ్, ఓకే, కోడ్ కమిట్ క్రెడెన్షియల్స్, గిట్ క్రెడెన్షియల్స్ ఎలా క్రియేట్ చేయాలి, మొత్తం అన్నీ కూడా మనం ఈ సర్వీస్లోనే చూస్తాం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ సర్వీస్ ఇన్ AWS. ఇదే కాదు బేస్, మనం పర్మిషన్స్ డిఫైన్ చేయకపోతే ఏది చేయలేం, యూజర్ ఏది చేయలేం. సో ఫస్ట్ ఆర్గనైజేషన్ లెవెల్ ఎలా ఉంటుంది ఈ సినారియో? ఓకే, రూట్ యూజర్ క్రెడెన్షియల్స్తో కన్సోల్లోకి లాగిన్ అవుతాం. లెట్స్ రెజ్యూమ్ గైస్, మీ ఆర్గనైజేషన్లో అరౌండ్ ఒక 180 మెంబర్స్ ఉన్నారు. ఓకే, మీ ఆర్గనైజేషన్లో అరౌండ్ యూ హ్యావ్ 200 ఎంప్లాయీస్. ఈ సినారియో తీసుకుందాం. రూట్ యూజర్ క్రెడెన్షియల్స్తో లాగిన్ అవుతే ఏమవుతుంది? ఓకే, ఈ 200 ఎంప్లాయీస్ కూడా నాకు ఎలా ఉందంటే అథెంటికేషన్ రూట్ యూజర్ క్రెడెన్షియల్స్తో దే హ్యావ్ లాగ్డ్ ఇన్ టు మై AWS కన్సోల్. అంటే రూట్ యూజర్ క్రెడెన్షియల్స్తో AWS కన్సోల్లోకి లాగిన్ అవుతే ఏమవుతుందంటే దే విల్ హ్యావ్ full access. Okay, they will have full access to my AWS console, and they will have full access to all the services in AWS. So they can do anything. They can create an EC2 instances, load balancers, DNS records, storage buckets, ఏదైనా చేయగలుగుతారు. ఈ 200 ఎంప్లాయీస్ రూట్ యూజర్ క్రెడిట్స్తో లాగిన్ అవుతే కన్సోల్లోకి దే కెన్ డూ ఎనీథింగ్ ఇన్ ద కన్సోల్.
మరి ఎలా బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి చూడండి. మరి ఎందుకు సార్ ఇప్పుడు రూట్ యూజర్తో క్రెడెన్షియల్స్తో లాగిన్ అయ్యి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఇప్పుడు మీకేమైందని మీరు అనవచ్చు. కానీ చూడండి, సో ఇప్పుడు వీళ్ళు రూట్ యూజర్ క్రెడెన్షియల్స్తో కన్సోల్లోకి లాగిన్ అయ్యారండి. ఓకే, సో there is a service called AWS S3. Okay, this is a storage service. Okay, this is a storage service, AWS S3. సో దీంట్లో ఏంటంటే నాకు ఒక 5 TB డేటా ఉంది. గుర్తుపెట్టుకోండి, ఎంత డేటా ఉందో, ఒక 5 TB, ఒక లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అయితే ఉంది. నాకు ఒక 5 TB డేటా ఉంది బకెట్లో. ఓకే, సో ఏమైందంటే నాకు ఈ 200 యూజర్స్లో ఎవరో ఒక యూజర్ వచ్చి దీంట్లో ఉన్న ఫైల్ని డిలీట్ చేశాడు. ఓకే, దీంట్లో ఉన్న ఫైల్ని అయితే డిలీట్ చేశాడు, క్రిటికల్ ఫైల్ని. సో ఇప్పుడు మీరు ఐడెంటిఫై చేయాలంటే, దెర్ ఇస్ ఎ క్లౌడ్ ట్రైల్ సెపరేట్ సర్వీస్ ఉంది. క్లౌడ్ ట్రైల్ ఐడెంటిఫై చేస్తే ఏ యూజర్ డిలీట్ చేశాడని ఎలా తెలుస్తుంది మీకు? ఇప్పుడు చెప్పండి, ఏ యూజర్, ఈ 200 యూజర్స్లో ఏ యూజర్ అండి ఈ ఫైల్ డిలీట్ చేసింది S3లో? నాకు టెల్ మీ గైస్, హూ ఇస్ ద యూజర్ హూ డిలీటెడ్ దట్ క్రిటికల్ ఫైల్ ఇన్ AWS? టెల్ మీ, ఏ యూజర్ డిలీట్ చేశాడు దాంట్లో? చెప్పండి. హలో, Yeah, it is తెలియకపోవచ్చు. it's tough అండి, తెలియకపోవచ్చు. యా, ఇట్స్ ఎ టఫ్. ఓకే, it's very tough. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ద యూజర్ యాక్టివిటీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వీడెళ్ళి S3లో ఉన్న క్రిటికల్ ఫైల్ డిలీట్ చేస్తాడు, ఇంకొకటి వెళ్ళి ఏం చేస్తాడంటే, ఇంకొక డిఫరెంట్ యూజర్ ఉన్నాడు నాకు దీంట్లోనే, వీడెళ్ళి ఏం చేస్తాడంటే సర్వర్ సైజ్ పెంచేస్తాడు. ఓకే, ఓకే, సర్వర్ మోడిఫికేషన్స్ చేస్తాడు. ఓకే, సర్వర్ మోడిఫికేషన్స్ సో అలా ఏంటంటే ట్రాక్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ ఈ సినారియోలో. ఓకే, దట్స్ వై ఇన్ ఆర్డర్ టు లాగ్ ఇన్ టు యువర్ AWS కన్సోల్ వై క్రియేట్ అండ్ IAM యూజర్స్. ఇక్కడ IAM యూజ్ అవుతుంది. ఓకేనా, సో IAM యూజర్ని క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఏం చేస్తానంటే ఐ విల్ క్రియేట్ వన్ IAM యూజర్. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళందరూ ఏంటంటే చూడండి, డెవ్ టీమ్. నాకు ఆర్గనైజేషన్లో ఏంటి మల్టిపుల్ టీమ్స్ ఉంటాయి కదా, చూడండి, దే ఆర్ డెవ్ టీమ్. అండ్ వీళ్ళు వచ్చేసరికి ఆ నెట్వర్క్ టీమ్, అండ్ వీళ్ళు వచ్చేసరికి DB టీమ్ అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు వీళ్ళకి పర్మిషన్స్ ఎలా ఇస్తానంటే, దే ఆర్ డెవలపర్స్ అండ్ దీస్ గైస్ ఆర్ నెట్వర్క్ నేమ్. ఓకే, అండ్ దీస్ గైస్ ఆర్ DB టీమ్. ఓకే అనుకుందాం, లెట్స్ అజ్యూమ్. సో ఇప్పుడు చూడండి, వీళ్ళకి నేను పర్మిషన్స్ ఎలా ఇస్తానంటే, ఒక IAM యూజర్ని క్రియేట్ చేసి, యూజర్స్ని క్రియేట్ చేస్తా, వీళ్ళని క్రియేట్ చేసి వీళ్ళకి లిమిటెడ్ పర్మిషన్స్ ఇస్తా. EC2, ఇప్పుడు చూడండి, AWS EC2. ఓకే, ఐ విల్ గివ్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పర్మిషన్స్, AWS S3. ఓకే, సో ఈ పర్మిషన్స్ మాత్రమే ఇస్తానండి నేను వీళ్ళకి, యూజర్స్కి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డెవలపర్ వెళ్ళి, ఓకే, ఈ 3 డెవలపర్స్ పేరు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫనీ, అండ్ ఇంకొక డెవలపర్ పేరు వచ్చేసరికి సాయి, ఇంకొక డెవలపర్ పేరు వచ్చేసరికి మహేష్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇప్పుడు ఈ 3 డెవలపర్స్లో ఈ ఫనీ అన్న డెవలపర్ వెళ్ళి ఏం చేశాడంటే, ఈ S3 బకెట్లో ఉన్న ఫైల్ డిలీట్ చేశాడు. సో ఇప్పుడు నాకు ఈజీగా కస్టమర్ ట్రాక్ చేయడం, చెప్పండి, ఈజీ ఉంటుంది. క్లౌడ్ ట్రైల్లో నాకు ఎవరి పేరు చూపిస్తుంది? ఇప్పుడు ఫనీ అన్న నేమ్ చూపిస్తుంది. సో ఇమీడియట్గా మేనేజ్మెంట్ విల్ టేక్ యాక్షన్ ఆన్ దిస్ పర్సన్. ఓకే, సో అలాగే నెట్వర్క్ టీమ్ ఉంది. నెట్వర్క్ టీమ్కి నేను ఏం పర్మిషన్స్ ఇస్తానండి? ఇప్పుడు నెట్వర్క్ టీమ్కి ఐ విల్ గివ్ పర్మిషన్స్ లైక్ AWS VPC, దెర్ ఇస్ అ సర్వీస్, AWS WAF.
ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ ద పర్మిషన్స్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ టు అవర్ ఇంటర్నల్ నెట్వర్క్ నేమ్. ఓకే, సో ఇక్కడ ఇలా ఇవ్వడం వల్ల కావాల్సిన పర్మిషన్స్ ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటండి మనకి? ఓకే, ఇప్పుడు దీంట్లో యూజర్ వెళ్ళి ఈ ఫనీ అన్న యూజర్ వెళ్ళి విపిసిలో ఓకే సమ్ రౌట్ టేబుల్స్ చేంజ్ చేయాలంటే అవుతుందా? అవ్వదు. ఓకే, సో బియాండ్ దీస్ టూ పర్మిషన్స్ ఏదైనా రీసోర్స్లోకి వెళ్ళి మోడిఫికేషన్స్ చేసాడు అనుకోండి, ఏమవుతుంది? హీ విల్ గెట్ యాక్సెస్ డినైడ్ ఎక్సెప్షన్. ఓకే, అలా మనం ఏం చేస్తామంటే ఏ టీంకి కావాల్సిన ఆ పర్మిషన్స్ ఇస్తాం. ఇప్పుడు డీబీ టీం ఉంది, ఏం పర్మిషన్స్ ఇస్తాం? ఏడబ్ల్యూఎస్ ఆర్డిఎస్ పర్మిషన్స్ ఇస్తాం. ఓకే, ఏడబ్ల్యూఎస్ ఆర్డిఎస్. సో ఇలా పర్మిషన్స్ డిఫైన్ చేసుకుంటామండి. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ root user credentials to the users, how we will segregate in the organization? Okay, in terms of only specific permissions to the users. Okay na? Okay, చూడండి ఇప్పుడు డెవలపర్స్ నాకు ఎంతమంది ఉన్నారు? 30 డెవలపర్స్ ఉన్నారు. ఓకే, ఈ సినారియో కూడా బెస్ట్ ప్రాక్టీస్ అనుకుంటున్నారండి? ఇప్పుడు చెప్పింది ఇది కూడా బెస్ట్ ప్రాక్టీస్ అనుకుంటున్నారు? దిస్ సినారియో, tell me guys. No. Come on. No. Okay, who said no? Ganesh. I think, yeah, hi Ganesh. Yeah, okay, no one. Okay, fine. E practice, this is also not a good practice. Okay, so whatever Ganesh has told, it is absolutely correct guys. ఎందుకంటే చూడండి ఇక్కడ నాకు 30 డెవలపర్స్ ఉన్నారు. 30 డెవలపర్స్కి ఏంటి, ఒక్కొక్క డెవలపర్కి వెళ్ళి మీరు ఏం చేశారు? ఇండివిజువల్గా EC2 S3 పర్మిషన్స్ ఇచ్చారు 30 డెవలపర్స్. అదే నాకు వీళ్ళ కౌంట్ ఫ్యూచర్లో 150 మెంబర్స్ అయ్యారు. అప్పుడు ఏం చేస్తారు? ప్రతి యూజర్కి వెళ్ళి ఇండివిజువల్గా పర్మిషన్స్ ఇస్తారు. ఓకే, కష్టపడి వన్ డే కూర్చొని ఇచ్చారు అనుకుందాం. సో నాకు డే బై డే మారుతుంది. ఇప్పుడు నాకు నెక్స్ట్ మా లీడ్ వచ్చి ఏమన్నాడంటే క్లౌడ్ వాచ్ పర్మిషన్స్ కూడా ఇవ్వన్నాడు వీళ్ళకి. మళ్ళీ ఏం చేస్తాను నేను? మళ్ళీ ఒక్కొక్క యూజర్ క్లిక్ చేసి నేను మళ్ళీ క్లౌడ్ వాచ్ పర్మిషన్స్ ఇస్తాను ఒక్కొక్క యూజర్కి. చూడండి అలా ఎంతమందికైనా ఇచ్చుకుంటూ వెళ్తాను నేను పర్మిషన్స్. ఓకే, సో ఇన్స్టెడ్ చూడండి యూజర్స్కి పర్మిషన్ ఇవ్వడంలో కూడా వీ హ్యావ్ ఏ సపరేట్ కాన్సెప్ట్. ఓకే, దెర్ ఆర్ 3 types in which you can assign permissions to your IAM users. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటంటే అటాచ్ పాలసీస్ డైరెక్ట్లీ. చూడండి ఇక్కడ ఏడబ్ల్యూఎస్లో పర్మిషన్స్ అన్నమాట మర్చిపోండి, పర్మిషన్స్ని పాలసీస్ అంటాం. ఓకే, అటాచ్ పాలసీస్ డైరెక్ట్లీ. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి యాడ్ యూజర్ టు గ్రూప్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి అటాచ్ ఆర్ కాపీ పర్మిషన్స్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ యూజర్. ఓకే, కాపీ పర్మిషన్స్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ యూజర్. ఓకే, సో ఇవండి మనకి 3 types ఉన్నాయి. సో దీంట్లో ద బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే మనం చూస్ చేసుకునేది యాడింగ్ యూజర్ టు ద గ్రూప్. ఇదే ఎందుకు బెనిఫిట్ అంటున్నానంటే చెప్తాను చూడండి. ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పినట్టు కేస్ 1 తీసుకుందాం, అటాచ్ పాలసీస్ డైరెక్ట్లీ. ఓకే, సారీ, ఇందాక మీకు చెప్పింది కేస్ 1. చూడండి ఇప్పుడు నా దగ్గర యూజర్ ఉన్నాడు, దేర్ ఆర్ ఓకే ఇలా మల్టిపుల్ యూజర్స్ ఉన్నారు, ఒక 15 డెవలపర్స్ ఉన్నారు అనుకోండి. సో ఇప్పుడు వీళ్ళందరికీ పర్మిషన్స్ ఇవ్వాలంటే ఫస్ట్ కేసు తీసుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది నాకు సినారియో? ఫస్ట్ కేసు తీసుకున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి EC2 అండ్ S3 రిలేటెడ్ పర్మిషన్స్ ఇవ్వాలి. ఏం చేస్తాం? ఫస్ట్ కేసులో అటాచ్ పాలసీస్ డైరెక్ట్లీ. ఈ 2 పర్మిషన్స్ నేను ఏం చేస్తాను? ఇప్పుడు డైరెక్ట్గా ఈ యూజర్కి అటాచ్ చేస్తాను. ఓకే, డైరెక్ట్గా ఈ యూజర్కి పర్మిషన్స్ ఇవ్వడం. సిమిలర్గా మళ్ళీ సేమ్ పర్మిషన్స్ నేను ఏం చేస్తాను? తీసుకెళ్ళి ఈ యూజర్కి ఇస్తా. ఓకే, సిమిలర్గా మళ్ళీ సేమ్
అందరికీ ఇలా మాన్యువల్గా ఇచ్చుకుంటూ వెళ్తాను. ఓకే, సో ఇలా కేస్ 1 అనమాట. ఓకే, మీరు ఇండివిజువల్గా ఒక్కొక్క యూజర్కి వెళ్ళి పర్మిషన్స్ ఇవ్వండి. ఓకే, సో ఇది మనం బెస్ట్ ప్రాక్టీస్ కాదంటున్నామండి. ఎందుకంటే నాకు సెంట్రలైజ్డ్ ట్రాకింగ్ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆడిట్ చేయాలి నేను. ఓకే, ఏ యూజర్కి ఏమేం పర్మిషన్స్ ఉన్నాయో చెక్ చేయాలి. ఓకే, సో అప్పుడు నేను ఏం చేస్తాను, బేసిక్గా కన్సోల్లోకి వెళ్ళి ఒక్కొక్క యూజర్ మీద క్లిక్ చేసి వాడికి ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయో నోట్ చేసుకుంటాను? లేదు కదా. లేదా ఫర్ ఎగ్జాంపుల్ యూజర్కి ఎక్స్ట్రా పర్మిషన్ ఇవ్వాలి. సో ఐ నీడ్ టు అటాచ్ వన్ మోర్ పర్మిషన్ కాల్డ్ క్లౌడ్ వాచ్. ఓకే, ఈ పర్మిషన్ ఇవ్వాలి. మళ్ళీ ఏం చేయాలండి, నేను ఒక్కొక్క యూజర్ దగ్గరికి వెళ్ళి ఈ పర్మిషన్ యాడ్ చేసుకుంటూ రావాలి మళ్ళీ. ఓకే, ఇది బెస్ట్ ప్రాక్టీస్. ఇది దిస్ ఈజ్ నాట్ ద బెస్ట్ ప్రాక్టీస్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఈ స్టాండర్డ్ ఫాలో అవ్వం. సో ఇన్స్టెడ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అండ్ గ్రూప్ and add permissions to this group and add users to the group. ఓకే, ఏం లేదండి, సింపుల్గా ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం. ఓకే, యూ విల్ క్రియేట్ వన్ యూజర్ గ్రూప్ ఫస్ట్. ఓకే, పర్మిషన్స్ అన్ని ఇప్పుడు ఎవరికి ఇస్తారు, మీరు యూజర్కి ఎవరండి, ఈ గ్రూప్కి ఇస్తారనమాట. ఓకే, పర్మిషన్స్ అన్ని ఎవరికి ఇస్తారు, ఇప్పుడు ఈ గ్రూప్కి ఇస్తారు. చూడండి పర్మిషన్స్. ఓకే, okay, we will assign all these permissions to the user group. Okay, ఓకే, సో పర్మిషన్స్ ఎవరికి ఇస్తాం, గ్రూప్కి ఇస్తాం. సో మరి ఇప్పుడు ఏం చేస్తాం, యూజర్స్ ఉన్నారు కదా, యూజర్స్ని తీసుకొచ్చి గ్రూప్లో యాడ్ చేస్తాం అంతే. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్స్ ఉన్నారు. ఓకే, యూజర్స్ని తీసుకొచ్చి ఏం చేస్తామండి, గ్రూప్లో యాడ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు గ్రూప్కి ఏం పాలసీస్ ఉన్నాయో సేమ్ పాలసీస్ ఆ యూజర్స్ కూడా అప్లికేబుల్ అవుతాయి. ఓకే, వీళ్ళకి ఏమీ నేను సెపరేట్గా వెళ్ళి సెపరేట్ పర్మిషన్స్ ఇవ్వకలేదు. ఓకే, ఈ గ్రూప్లో యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రాక్టీస్ ఇన్ ఆర్గనైజేషన్. ఓకే, ఇప్పుడు గ్రూప్కి ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి, ఈ 3 పర్మిషన్స్ ఉన్నాయి, EC2 పర్మిషన్స్, S3 పర్మిషన్స్ అండ్ క్లౌడ్ వాచ్ పర్మిషన్స్, రైట్. సో ఇప్పుడు ఈ యూజర్కి ఏం పర్మిషన్స్ వస్తాయండి చెప్పండి. EC2, S3, క్లౌడ్ వాచ్. సో వీళ్ళకి ఏమన్నా సెపరేట్గా డిఫైన్ చేసాం పర్మిషన్స్, లేదా గ్రూప్ నుంచి తీసుకుంటున్నాయా, గ్రూప్ నుంచి తీసుకుంటున్నా. సో గ్రూప్ నుంచి తీసుకుంటున్నాయి. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రాక్టీస్. ఓకే, సో ఇప్పుడు నేను వేరే ఎక్స్ట్రా పర్మిషన్ యాడ్ చేయాలి. సో రౌట్ 53 పర్మిషన్ యాడ్ చేయాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, సో జస్ట్ రౌట్ 53 పర్మిషన్ ఈ గ్రూప్కి ఇస్తాను సరిపోద్ది, ఆటోమేటిక్గా అవన్నీ కూడా యూజర్స్కి వస్తాయి. ఓకే, అర్థమైందా, అర్థమైందండి. ఎస్. ఓకే, క్లియరా, ఈ సినారియో క్లియర్ అందరూ? Yes. యా, ఓకే గైస్. అని ఒక క్వశ్చన్ ఇక్కడ. సో పాలసీస్ అటాచ్ చేయడం ఇస్ నాట్ అ బెస్ట్ ప్రాక్టీస్ అని డిస్కస్ చేసాం, రైట్. సో ఇక్కడ పర్మిషన్స్ వచ్చేసి యూజర్ గ్రూప్కి ఇచ్చి అండ్ యూజర్ గ్రూప్ ద్వారా యూజర్స్కి వస్తుంది. సో పాలసీస్ అడ్వాంటేజ్ ఏంటి మరి, అసలు వై డిడ్ పాలసీ అనేది డెఫినేషన్ చేయడము అవసరం ఏముంది, ఎట్లాంటి సినారియోస్లో పాలసీ వాడతారు, ఇఫ్ నాట్ ఈ ఇప్పుడు ఏదైతే గ్రూప్ యూజర్ గ్రూప్స్ చెప్పారో ఆ యూజర్ గ్రూప్స్లో ఆ పర్మిషన్ పాలసీస్ కూడా అటాచ్ చేయొచ్చా? ఎస్, సో మీ క్వశ్చన్ చెప్తున్నాను చూడండి. సో పవన్ గారు ఏమంటున్నారంటే అసలు పాలసీస్ అని ఎందుకు చెప్పారు, అసలు పాలసీస్ ఏ సినారియోస్లో యూజ్ చేస్తాం, ఓకే, ఎందుకు డిఫైన్ చేసాం, అంతేనండి మీ క్వశ్చన్? యా, అంతే అండి. సో అంటే పాలసీస్ బెస్ట్ ప్రాక్టీస్ కాదు అనుకుంటే దెన్ బట్ స్టిల్ AWS లో మేబీ
మీరు డిస్కస్ చేస్తారు కాబట్టి దేర్ షుడ్ బి ఒక ప్రొవిజన్ చూడండి పాలసీస్కి ఏదో ఉంటుంది కదా. సో వాళ్ళు స్టిల్ ఇప్పుడు ప్రొవిజన్ చూడండి. అది ప్రొవైడ్ చేయడానికి గల కారణం ఏంటి ఇఫ్ దట్స్ నాట్ లైక్ ఎ గుడ్ ఓకే, ప్రాక్టీస్? సో ఇప్పుడు మనం ఏంటంటే యూజర్కి డైరెక్ట్ పర్మిషన్స్ ఇచ్చామనుకోండి. ఓకే, యూజర్కి డైరెక్ట్ పర్మిషన్స్ ఇస్తే బెస్ట్ ప్రాక్టీస్ కాదన్నాం. ఇన్స్టెడ్ ఏం చేస్తున్నాం, పాలసీస్ అన్ని గ్రూప్కి అటాచ్ చేసాం. ఓకే, పాలసీస్ అన్ని కూడా గ్రూప్కి అటాచ్ చేసాం, యూజర్స్ని గ్రూప్లో యాడ్ చేసాం. సో దీనివల్ల నాకు అడ్వాంటేజ్ ఏంటంటే చూడండి, ఇప్పుడు ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏదైనా అడిషనల్ పాలసీస్ ఇవ్వాలన్నా లేదంటే సెంట్రలైజ్డ్ ట్రాకింగ్ ఉండాలన్నా దిస్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ పాలసీ తీసే యూజర్స్ అందరికీ నేను రౌట్ 53 యాక్సెస్ తీసేయాలి. ఏం చేస్తా, జస్ట్ ఈ గ్రూప్కి వచ్చి ఈ పర్మిషన్ తీసేస్తాను అంతే నేను. అప్పుడు ఇదంతా ఈ గ్రూప్లో ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ అప్లికేబుల్ అవుద్ది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నాకు చూడండి, సెంట్రలైజ్డ్ ట్రాకింగ్ ఉంటుంది అండ్ ఈజీగా నేను పర్మిషన్స్ రిమూవ్ చేసి యాడ్ చేయగలుగుతాయి యూజర్స్కి. ఓకే ఓకే ఫైన్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ యూజర్స్ కన్సోల్లోకి లాగిన్ అయ్యి దే ఆర్ సపోజ్ టు పర్ఫార్మ్ ఓన్లీ యాక్షన్స్ ఆన్ దీస్ పాలసీస్, అంటే దీస్ స్పెసిఫిక్ సర్వీసెస్. ఓకే, సో S3 EC2 క్లౌడ్ వాచ్ మీదే యాక్షన్స్ పర్ఫామ్ చేయగలుగుతారు, మిగతా వేటి మీద కూడా వీళ్ళకి యాక్సెస్ ఉండదండి. ఓకేనా? ఓకే, బట్ పాలసీస్ కూడా అటాచ్ చేసే ఫ్లెక్సిబిలిటీ యూజర్ గ్రూప్స్కి ఉంటుందా, ఉండదా? ఎస్ యూజర్ గ్రూప్కే మనం పాలసీస్ యాడ్ చేస్తాం. ఓకే, యాజ్ వెల్ యాజ్ పర్మిషన్స్ కూడా చేసుకోవచ్చు. పర్మిషన్స్ ఆర్ పాలసీస్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ బోత్. యా, సో పర్మిషన్స్ నే పాలసీస్ అంటాం, కన్ఫ్యూజ్ అవుద్ది. ఓకేనా? AWS టెర్మినాలజీలో పర్మిషన్స్ ఆర్ నథింగ్ బట్ పాలసీస్. ఓకే, సో ఇప్పుడు ఏమంటాను నేను, క్లౌడ్ వాచ్ పర్మిషన్ ఇచ్చా, S3 పర్మిషన్ ఇచ్చా, EC2 పర్మిషన్ ఇచ్చా ఈ గ్రూప్కి, ఆర్ EC2 పాలసీ యాడ్ చేసా, S3 పాలసీ యాడ్ చేసా, క్లౌడ్ వాచ్ పాలసీ యాడ్ చేశాను. ఓకే 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 అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. సో అర్థమైంది కదండి అందరికీ? సో స్టెప్స్ రైట్, చూడండి, స్టెప్స్ టు క్రియేట్ IAM యూజర్. ఓకే, అసలు IAM యూజర్ ఎలా క్రియేట్ చేస్తామంటే దీస్ ఆర్ ద స్టెప్స్. ఫస్ట్, క్రియేట్ వన్ యూజర్ గ్రూప్. ఫనీ గారు, కెన్ యూ ఇంక్రీజ్ ఫాంట్ సైజ్ అండి? యా ఇంక్రీజ్ చేశాను. యా కనిపిస్తుంది ఇప్పుడు. యా, క్రియేట్ వన్ యూజర్ గ్రూప్. సెకండ్ స్టెప్ ఈస్ యాడ్ పర్మిషన్స్ or policies to the group, to the user group. Okay, and the third step is create one IAM user. Okay, and fourth step is add user to the group, and fifth step is configure security to the user using MFA device. Okay, configure security to the user using MFA device. MFA stands for multi-factor authentication. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు చూడండి, ఇప్పుడు ఏమవుద్ది, ఇప్పుడు సినారియో ఎలా ఉంటుంది ఆర్కిటెక్చర్ మనకి. సో ఐ హ్యావ్ క్రియేటెడ్ ఎ గ్రూప్ కాల్డ్ డెవ్ గ్రూప్. ఓకే, డెవ్ గ్రూప్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, దిస్ ఇస్ డెవ్ గ్రూప్. సో ఈ గ్రూప్కి పర్మిషన్స్ ఏమున్నాయంటే అండి, ఐ హ్యావ్ అటాచ్డ్ ఏ పాలసీస్ కాల్డ్ Amazon EC2 full access and Amazon S3 full access and Amazon, సారీ, ఈ రెండు పర్మిషన్స్ ఇచ్చా ఈ గ్రూప్కి. ఓకే, Amazon EC2 full access and Amazon S3 full access. Okay, these are the permissions I have defined for this group. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఈ పర్మిషన్స్ అన్ని గ్రూప్కి యాడ్ చేస్తాను కదా. ఓకే, ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తాం, క్రియేట్ వన్ IAM యూజర్ అండ్ యాడ్ యూజర్ టు దిస్ గ్రూప్. ఓకే, యాడ్ యూజర్ టు దిస్ గ్రూప్. సో ఇప్పుడు యూజర్ కన్సోల్లోకి లాగిన్ అవుతాడు. యూజర్ ఏం చేస్తాడండి, ఇప్పుడు he will log into our AWS console. Okay,
login to AWS console with IA sorry login to AWS console. Okay, so this is how he will log into the AWS console. Okay, సో కన్సోల్లోకి లాగిన్ అయ్యాక జస్ట్ మీ ఐఏఎం యూజర్తో ఐఏఎం యూజర్ క్రెడెన్షియల్స్తో కన్సోల్లోకి లాగిన్ అయితే సరిపోదండి. ఇన్స్టెడ్ 5th స్టెప్ ఏంటి చదవండి. multi-factor authentication. ఎస్, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కాన్ఫిగరేషన్. ఓకే, ఏంటి అడ్వాంటేజ్ చెప్పగలుగుతారు? ఫనీ గారు ఒక Multi-factor క్వశ్చన్, ఇక్కడ మీరు స్టెప్ 1 అండ్ స్టెప్ 3లో చూస్తే లైక్ క్రియేట్ గ్రూప్, క్రియేట్ యూజర్స్ అని ఇస్తున్నారు కదా, బట్ స్టెప్ 2లో యాడ్ పర్మిషన్స్ అంటున్నారు. సో అంటే అవి ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ పర్మిషన్ పాలసీస్ ఎస్, ప్రీ ఎగ్జిస్టింగ్. ఓకే, ఇక్కడ ఈ పర్మిషన్స్ ఉన్నాయి చూసారా, కస్టమైజింగ్ చేసుకోవచ్చా వాటికి? చేసుకోవచ్చు, అన్ని చెప్తాను సార్. ఓకే, అన్ని. ఓకే, ఓకే, సో జస్ట్ మీకు ఐడియా కోసం అంతే. దీస్ ఆర్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ అమెజాన్ మేనేజ్డ్ పాలసీస్ అంటారు. ఓకే, ఆల్రెడీ పర్మిషన్స్ ఎవరు ఇస్తారండి? అవుట్ ఆఫ్ ద బాక్స్ అమెజాన్ వాడే ఇస్తాడు మనకి. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే, అమెజాన్ వాడే కొన్ని సెట్ ఆఫ్ పర్మిషన్స్ డిఫైన్ చేసి పెడతాడు మన కోసం. ఓకే, కానీ గుర్తుపెట్టుకోండి, ఆర్గనైజేషన్లో అయితే మనం అమెజాన్ మేనేజ్డ్ పాలసీస్ అస్సలు ఎట్టి పరిస్థితిలో వాడతామంటే వాడతాం, అది బేస్డ్ ఆన్ యువర్ ఆర్గనైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఉంటాయి, సీక్రెట్ మేనేజర్, రీడ్ రైట్, ఇలాంటివి అయితే వాడచ్చు. సో లేదంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు EC2కి ఫుల్ యాక్సెస్, S3కి ఫుల్ యాక్సెస్ ఉంది. ఓకే, నాకు కస్టమైజ్ చేసుకోవాలి. దేర్ కమ్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ AWS కస్టమర్ మేనేజ్డ్ పాలసీస్. అవి కూడా మనం డిస్కస్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ అవి ప్రస్తుతం ఈరోజు ఏంటి కాన్సెప్ట్, క్రియేట్ అన్ యూజర్ అండ్ లాగిన్ టు ద కన్సోల్. ఓకే, దిస్ ఈస్ AWS కన్సోల్. సో నెక్స్ట్ ఇలా లాగిన్ అవుతే సరిపోదండి కన్సోల్లోకి, ఎందుకంటే వీ నీడ్ టు ఎనేబుల్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రెడెన్షియల్స్ మిస్యూజ్ అయినాయి, వేరే ఎవరి దగ్గర మీ క్రెడెన్షియల్స్ ఉన్నాయి. ఓకే, వేరే ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈజ్ ఏ యూజర్ కాల్డ్ శాంపుల్. ఓకే, మీ ఫ్రెండ్ అనుకుందాం, వీడు ఏం చేశాడంటే మీ డీటెయిల్స్తో కన్సోల్లోకి లాగిన్ అయ్యి మీకు తెలియకుండా he deleted some file. Okay, he deleted some file now by logging into the AWS console. He deleted some file in Amazon S3. ఓకే, ఏమవుతుంది ఇప్పుడు క్లౌడ్ ట్రైల్ లాగ్స్లో ఎవరి పేరు రిజిస్టర్ అవుతుందండి? నాకు ఈ యూజర్ నేమ్ రిజిస్టర్ అవుతుంది. చూడండి, ఇప్పుడు వీడి చేయలేని తప్పుకి ఓకే ఎవరు రెస్పాన్సిబుల్? ఇప్పుడు వీడే కదా. ఇంతకే ఏంటి, వీడికి ఇచ్చిన నా క్రెడెన్షియల్స్ మామూలుగా ఎక్స్ప్లోర్ చేస్తాడని వీడు ఏం చేశాడు, డిలీట్ చేశాడు. చాలా గుర్తుపెట్టుకోండి, ఆర్గనైజేషన్లో ఒకరి క్రెడెన్షియల్స్ ఒకరు తీసుకోకూడదు, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. అది మీరంతా క్లోజ్ అయినా కావచ్చు. ఓకే, ఎందుకంటే వీడు చేసిన తప్పుకి మీరు రెస్పాన్సిబిలిటీ, మీరు బాధ్యత వహించాలండి. ఓకే, మీరు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది అనమాట వీడు చేసిన తప్పుకి. ఓకే, సో అందుకు మనం ఏం చేస్తామంటే విల్ కాన్ఫిగర్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ MFA డివైస్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే వీఆర్ గోయింగ్ టు యాడ్ ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సెక్యూరిటీ. ఓకే, ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సెక్యూరిటీ యాడ్ చేస్తామండి మనం. ఓకేనా, సో హియర్ వీఆర్ గోయింగ్ టు యాడ్ an extra layer of security. ఓకే, ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సెక్యూరిటీ యాడ్ చేయడం వల్ల నాకు బెనిఫిట్ ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు యూజ్ అథెంటికేటర్ యాప్స్. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ ఉంది, మనకి గూగుల్ అథెంటికేటర్ ఉంది. ఓకే, గూగుల్ అథెంటికేటర్. ఓకే, సో మీరు డౌన్లోడ్ చేసుకోండి మొబైల్ డివైజెస్లో. ఓకే, దిస్ ఈజ్ ద గూగుల్ అథెంటికేటర్. సో ఓకే, సో ఇప్పుడు అథెంటికేటర్ కాన్ఫిగర్ చేస్తాను నేను. సో అథెంటికేటర్ యాప్ కాన్ఫిగర్ చేసుకుంటాను నా ఏఎం యూజర్కి ఫర్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. సో ఇది ఏం చేస్తుంది అంటే అండి, నాకు అథెంటికేటర్ యాప్ తెలుసు కదా, అందరికీ ఐడియా ఉంది కదా, కొంతమందికి ఐడియా ఉండకపోవచ్చు. Yes. Okay. Yeah. Yeah, I used So- Duo Authenticator app. యా, సో కన్సోల్లోకి లాగిన్ అవుతారండి మీరు ఎలాగా. ఓకే, మీరు ఏం చేశారు, మీ ఐఏఎం యూజర్కి వాడు కన్సోల్ సైన్ ఇన్ లింక్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చారు. అయినప్పటికీ కన్సోల్లోకి యూజర్ నేమ్ పాస్వర్డ్ హిట్ చేసి లాగిన్ అయ్యాక ఇట్ విల్ ఆస్క్ సీక్రెట్ కోడ్. ఓకే, MFA కోడ్ అడుగుతుంది. సో అథెంటికేటర్ యాప్ కాన్ఫిగర్ చేసుకున్నాం అనుకోండి, ఏం చేస్తుంది అంటే శాటిలైట్ కంటిన్యూస్గా
కోడ్స్ జనరేట్ చేస్తూ ఉంటుంది. ఒక 30 సెకండ్స్కి ఒకసారి 30 సెకండ్స్కి ఒకసారి ఆ కోడ్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. ఆ కోడ్ ఇస్తేనే మీరు కన్సోల్లోకి లాగిన్ అవుతారు అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఐ హ్యావ్ ఎ సెపరేట్ యూజర్ కాల్ శాంపుల్. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు వీడి దగ్గర మీ క్రెడెన్షియల్స్ ఉన్నాయి. ఓకే, వీడి దగ్గర ఇప్పుడు మీ క్రెడెన్షియల్స్ ఉన్నాయి. వీడు లాగిన్ అవ్వగలుగుతాడు ఇప్పుడు మీ కన్సోల్లోకి. లాగిన్ అయ్యి ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాడు పాపం. ఏమవుతుందండి, కన్సోల్లోకి లాగిన్ అవ్వలేడు. ఎందుకు? ఎంఎఫ్ఏ కోడ్ అడుగుతుంది. ఇప్పుడు ఎంఎఫ్ఏ కోడ్ అడిగితే ఎవరికి కాల్ చేయలేడు? మీకే కాల్ చేయాలి. మీకు కాల్ చేసి ఎంఎఫ్ఏ కోడ్. ఓకే, అలా బ్లాక్ చేయొచ్చు అనమాట మనం. ఓన్లీ యూ విల్ హ్యావ్ యాక్సెస్ టు యువర్ సెల్ఫ్. ఓకే, అర్థమైందండి? ఇది అర్థమైంది, కాన్సెప్ట్ అర్థమైంది అందరికీ? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ వరకు? యా క్లియర్ అండి. Clear, nothing. Yeah, it's clear. యా గైస్, అండ్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ సెటప్ చేస్తాం. ఇది మీరందరూ AWS అకౌంట్స్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్నాక మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ సెషన్లో విల్ క్రియేట్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో చేసి నేను ఏం చెప్తానంటే నెక్స్ట్ సెషన్లో ఇదంతా ప్రాక్టికల్గా చెప్పి AWSలో మీకు ఐ విల్ స్టార్ట్ VPC ఇంట్రడక్షన్. ఇప్పుడు కొంతమంది సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి ఒక డౌట్ రావచ్చు, సార్ మరి IAMలో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ IAM రోల్స్ అండ్ పాలసీస్ కదా, మరి అవి డిస్కస్ చేయకుండా ఎలా వెళ్తామంటే చెప్తాను చూడండి. సో మనకి చూడండి ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి IAMలో. ఓకే, సో అది ఎప్పుడు చూస్తామంటే IAM రోల్స్ అవి వన్స్ వీ కంప్లీట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ IAM రోల్స్ అండ్ పాలసీస్ వచ్చేసరికి. ఓకే, IAM రోల్స్ అండ్ పాలసీస్. సో ఇందాక పవన్ గారు అన్నట్టు మనం AWS వాడు ఇచ్చిన పర్మిషన్స్ కాకుండా మనం ఓన్గా పర్మిషన్స్ డిఫైన్ చేసుకోలేమా అన్న క్వశ్చన్ అడిగారండి. సో దట్ కెన్ బి డన్ ఇన్ ద పాలసీస్. కస్టమర్ మేనేజ్డ్ పాలసీస్ అంటారు. అలా మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. ఓకే ఓకే, సో బేసిక్గా AWSలో IAM రోల్స్ ఎందుకు వాడతామంటే ఇఫ్ వన్ సర్వీస్ వాన్స్, నేను EC2 అండ్ S3 అయ్యాక మళ్ళీ వచ్చి మీకు బ్యాక్ వచ్చి IAM రోల్స్ అండ్ పాలసీస్ గురించి ఇన్డెప్త్ డిస్కస్ చేస్తాను, ఎందుకో కూడా చెప్తా. సో బేసిక్గా AWSలో IAM రోల్స్ ఎందుకు వాడతామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వన్ సర్వీస్ వాంట్స్ టు కమ్యూనికేట్ విత్ అనదర్ సర్వీస్. చూడండి ఇక్కడ నాకు బయట కస్టమర్స్ ఉన్నారు ఇంటర్నెట్ నుంచి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే నా అప్లికేషన్ యాక్సెస్ చేసుకుంటున్నారండి. నా సర్వర్లో ఉన్న అప్లికేషన్ యాక్సెస్ చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ let's assume this is a Naukri kind of website which is running in my AWS EC2 instance. ఓకే, సర్వర్స్ అన్న మాట మర్చిపోండి. AWSలో సర్వర్స్ని ఇన్స్టెన్సెస్ అంటాం. AWS EC2 ఇన్స్టెన్సెస్. ఓకే ఓకే, కస్టమర్స్ బయట ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేసుకుంటున్నారు, నా సర్వర్లో ఉన్న అప్లికేషన్ యాక్సెస్ చేసుకుంటున్నారు. అండ్ దే ఆర్ అప్లోడింగ్ సమ్ ఫైల్స్. ఓకే, ఒక ఫైల్స్ అప్లోడ్ చేసుకుంటున్నారు. డాక్యుమెంట్స్ కావచ్చు, వాళ్ళు ఫొటోస్ కావచ్చు, సమ్ ఆడియో క్లిప్స్ ఆర్ వీడియోస్ ఏదైనా. సో నౌకరీ లాంటి వెబ్సైట్ అనుకోండి, అందరూ రెజ్యూమ్స్ అప్లోడ్ చేస్తారు కదా. సో డెవలపర్ లాజిక్ ఏం రాసుకున్నాడంటే ఎప్పుడైతే యూజర్ అప్లోడ్ రెజ్యూమ్ కొట్టాడో అది వెళ్ళి నాకు AWS S3లో స్టోర్ అవ్వాలి. ఓకే, AWS S3లో స్టోర్ అవ్వాలి. ఓకే, ఇక్కడ మీకు IAM రోల్స్ అండ్ పాలసీస్ యూజ్ అవుతాయి. ఓకే, చెప్తాను చూడండి ఎలా యూజ్ అవుతాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ అన్ IAM role? Okay, in AWS if one service wants to communicate with other service, okay, you need to configure IAM role. మరి రోల్ క్రియేట్ చేస్తానండి. ఓకే, సో ఇప్పుడు ఈ సర్వర్కి నేను ఏం చేస్తాను, ఒక IAM రోల్ క్రియేట్ చేస్తా. ఓకే, సమ్ డెమో రోల్ అని ఒక రోల్ క్రియేట్ చేస్తాను, డెమో రోల్. సో ఇప్పుడు ఈ సర్వర్కి ఏం పర్మిషన్స్ లేవండి. ఓకే, కానీ డెవలపర్ లాజిక్ రాసుకున్నాడు, కస్టమర్స్ రెజ్యూమ్ అప్లోడ్ చేయగానే S3లోకి వచ్చి అప్లోడ్ అవ్వాలి. ఇప్పుడు నేను కస్టమర్ని, ఓకే, కస్టమర్ రెజ్యూమ్ అప్లోడ్ చేశాను నౌకరీ పోర్టల్లో. ఓకే, ఏమైంది ఇప్పుడు యూజర్కి ఏమొస్తుంది, 503 సర్వీస్ అన్అవైలబుల్లో, లేదంటే ఏదో ఒక ఎక్సెప్షన్ త్రో చేస్తుంది కదా వాడికి, రెజ్యూమ్ అప్లోడ్ చేయలేడాడు. ఓకే, సో ఇప్పుడు ఏమవుద్ది, మనం ఒక రోల్ క్రియేట్ చేస్తాం. అలాంటి టైంలో ఒక రోల్ క్రియేట్ చేసి ఆ రోల్ని ఏం చేస్తామండి, మీ సర్వర్కి అటాచ్ చేస్తాం, మీ EC2 ఇన్స్టెన్స్కి అటాచ్ చేస్తాం. అప్పుడు ఏమవుద్ది యువర్ EC2 ఇన్స్టెన్స్ విల్ బీ ఏబుల్ టు మేక్ అన్ API కాల్స్ డైనమికలీ టు AWS S3 సర్వీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్. ఓకే, అంటే చూడండి మరి ఇప్పుడు ఈ రోల్కి పర్మిషన్స్ ఎక్కడి నుంచి వస్తాయి నాకు, యూ నీడ్ టు డిఫైన్ దట్.
either you can give AWS managed policies or your own custom permissions, customer managed policies. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏం చేస్తాను, S3 పాలసీ, S3 పర్మిషన్ యాడ్ చేస్తాను ఈ రోల్కి. ఓకే, ఇప్పుడు ఈ రోల్ని ఏం చేస్తాను, నేను ఈ సర్వర్కి యాడ్ చేస్తాను EC2 ఇన్స్టెన్స్కి. అప్పుడు సర్వర్ ఏం చేస్తుంది, నాకు సక్సెస్ఫుల్గా కమ్యూనికేట్ అవ్వగలుగుతుంది. చూడండి, మీకు ఇప్పుడే కన్ఫ్యూజ్ చేసి ఇది చెప్పేసి క్లమ్జీగా EC2 S3కి వెళ్ళిపోయి చూపించడం బెటరా, లేదంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళి వన్స్ ఇఫ్ ఐ కంప్లీట్ EC2 అండ్ S3 దెన్ మళ్ళీ మనం వెనక్కి వచ్చి వీటి గురించి ఇన్ డెప్త్ చూడటం బెటరా? మీరే చెప్పండి గైస్, ఇది మర్చిపోండి. ఓకే, టుడే అవర్ ఫోకస్ ఈజ్ ఆల్ అబౌట్ దీస్ థింగ్స్. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఇది ఎప్పుడు నేర్చుకుందాం మనం? EC2 అండ్ S3 అయిపోయాక క్లియర్గా మీకు EC2 అంటే ఒక అవగాహన ఉంటుంది. EC2లో రిజర్వ్ ఇన్స్టెన్సెస్ అంటే ఏంటి, అమెజాన్ EC2 ఫ్లీట్, లోడ్ బ్యాలెన్సర్స్, సెక్యూరిటీ గ్రూప్స్. ఓకే, S3 AWS CLI, యూజర్ డేటా. ఓకే, అండ్ S3కి వచ్చేసరికి స్టోరేజ్ క్లాసెస్, S3 బకెట్ పాలసీస్, ఓకే, క్రాస్ రీజన్ రెప్లికేషన్ రూల్స్. ఇవన్నీ ఐడియా ఉన్నాక అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి మనం రూల్స్ అండ్ పాలసీస్ డిఫైన్ చేయడం ఈజీ అవుతుందా? ఏమీ నాలెడ్జ్ లేకుండా జీరో నాలెడ్జ్తో కన్ఫ్యూజ్ చేసేసి మిక్స్డ్ సర్వీసెస్ అని ఒకసారి చెప్పుకుంటే బాగుంటుందా? మీరే చెప్పండి, ఏ మెథడ్ కావాలి మీకు? EC2 అండ్ S3 అయిపోయినాక చెప్పుకుని EC2 అండ్ S3 కంప్లీట్ అయ్యాక అప్పుడు IAM రోల్స్కి వచ్చామనుకోండి. ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేస్తాం, శాంపుల్ ప్రాజెక్ట్. ఏంటి, ఒక డాక్యుమెంట్స్ ఉన్నాయి నాకు, దాన్ని S3లో అప్లోడ్ చేయాలి EC2 సర్వర్ నుంచి, EC2 ఇన్స్టెన్స్ నుంచి. అప్పుడు మీకు ఈజీ అవుతుంది. ఓకే, ఇప్పుడు పాలసీస్లో నేను ఏం చేస్తాను, S3 పుట్ ఆబ్జెక్ట్ అని, అదేంటో తెలియదు మీకు. అదే S3 కంప్లీట్ అయిపోయాక మీకు ఈజీగా అవన్నీ పారామీటర్స్, ఆ టర్మినాలజీ అంతా ఈజీ అవుతుంది. అందుకే మళ్ళీ మనం వన్స్ ఈ రెండు కంప్లీట్ అయిపోయాక వెనక్కి వచ్చి మళ్ళీ IAM రోల్స్ అండ్ పాలసీస్, అసలు అమెజాన్ మేనేజ్డ్ పాలసీ అంటే ఏంటి, బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, అమెజాన్ మేనేజ్డ్ పాలసీస్ ఎప్పుడు వాడతాం, కస్టమర్ మేనేజ్డ్ పాలసీస్ అంటే ఎలా డిఫైన్ చేస్తాం. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను అమెజాన్ మేనేజ్డ్ పాలసీ అటాచ్ చేసాను ఈ రోల్కి. ఓకే, ఈ యూజర్ కూడా నేను ఇందాక నన్ను పవన్ గారు అడిగారు. ఓకే, ఆయన ఏమన్నారంటే అమెజాన్ మేనేజ్డ్ పాలసీ అటాచ్ చేస్తారని. ఓకే, సో అమెజాన్ మేనేజ్డ్ పాలసీస్ ఆర్గనైజేషన్లో ఎందుకు వాడమో కూడా అవన్నీ డిస్కస్ చేస్తాము అప్పుడు మనం. ఓకే, సో నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, అమెజాన్ మేనేజ్డ్ పాలసీస్ ఎప్పుడు వాడతాం. ఓకే, లేదా నా దగ్గర 100 బకెట్స్ ఉన్నాయి, ఓన్లీ 2 బకెట్స్ పర్మిషన్ మాత్రమే ఇవ్వాలి. సో కస్టమ్ పాలసీస్ మీకు నచ్చినట్టు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 100 బకెట్స్ ఉన్నాయి, 2 బకెట్కి ఫుల్ యాక్సెస్ ఇవ్వాలి, 3rd బకెట్కి మాత్రం ఓన్లీ పుట్ అంటే ఫైల్ అప్లోడ్ చేసే పర్మిషన్ ఇవ్వాలి. అలా కస్టమైజ్డ్ అనమాట. కస్టమర్ మేనేజ్డ్ పాలసీస్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి. ఓకే, అలాగే ఇన్లైన్ పాలసీస్ ఎప్పుడు వాడతాం. SCP సర్వీస్ కంట్రోల్ పాలసీస్ అంటే ఏంటి, మీరు ఎన్ని డెమోస్ ఎన్ని ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి, ఈ వర్డ్ అయితే మీకు చెప్పరు. SCP సర్వీస్ కంట్రోల్ పాలసీ విన్నారు ఎప్పుడైనా ఎవరైనా ఇది? ఓకే, సో అందరూ బేసిక్గా ఏంటి, నార్మల్ ఇవే చెప్తారండి, AWS మేనేజ్డ్ పాలసీస్ చెప్తారు ఎక్కడికి వెళ్ళినా మీరు. ఓకే, AWS మేనేజ్డ్ పాలసీ ఆడ ఏం చేస్తాడు, రూల్ S3 ఫుల్ యాక్సెస్, EC2 ఫుల్ యాక్సెస్ అలా ఇచ్చి చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. కానీ అలా కాదు, నాకు కస్టమైజేషన్ కావాలి. ఓకే, కస్టమైజేషన్. ఓకే, సో కస్టమర్ మేనేజ్డ్ పాలసీస్ అంటే ఏంటి, సర్వీస్ కంట్రోల్ పాలసీస్ అంటే ఏంటి, లైక్ ఇన్లైన్ పాలసీస్ ఎప్పుడు వాడతాం, ఇవన్నీ కూడా. ట్రస్ట్ రిలేషన్షిప్స్ అంటే ఏంటి. ఓకే, క్రాస్ అకౌంట్. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ చూడండి, హై లెవెల్ కాన్సెప్ట్స్. క్రాస్ అకౌంట్ డిప్లాయ్మెంట్స్ చేస్తున్నప్పుడు వేరే AWS అకౌంట్లో మీ అకౌంట్ నుంచి ఎలా డిప్లాయ్ చేయాలి, క్రాస్ అకౌంట్ IAM రోల్స్. ఓకే, ట్రస్ట్ రిలేషన్షిప్, అవన్నీ కూడా మీకు అప్పుడు వస్తాయి. క్లియర్ అండి అందరూ? మర్చిపోండి, ఇక్కడ వరకు చెప్పింది ఫర్గెట్ అబౌట్ దిస్. ఓకే, ఫర్గెట్ అబౌట్ దిస్. ఓకే, ఓన్లీ అవర్ కీ ఫోకస్ ఇన్ నెక్స్ట్ సెషన్ వుడ్ బి ఆన్ దిస్ వన్, క్రియేటింగ్ ఆర్ సెటింగ్ అప్ అన్ IAM యూజర్. ఓకే, క్లియర్ అండి అందరూ? యా, సో నేనేం మిమ్మల్ని ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, ట్రై టు క్రియేట్ ఓకే AWS ఫ్రీ టైర్ అకౌంట్ బై టుడే ఇట్ సెల్ఫ్. నేను ఎందుకు చెప్తానంటే గైస్, నాకు కొంత స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే, మేబీ అది మీ బిజీ లైఫ్ స్టైల్ కావచ్చు, ఆర్ సమ్ అదర్ ఫ్యాక్టర్స్ కావచ్చు, నేను మిమ్మల్ని తప్పట్ను. ఓకే,
సో నేను EC2 ఇప్పుడు చూడండి, IAM అవుతుంది బేసిక్స్, VPC హెచ్ఏ డిజైన్ అవుతుంది, EC2 లోడ్ బ్యాలెన్సర్స్ దగ్గర ఉన్నప్పటికీ కూడా ఇంకా కొంతమంది అకౌంట్స్ క్రియేట్ చేయరండి. అలాగే క్లాసెస్ చూస్తారు ఇంట్రెస్టింగ్గా, చూస్తున్నప్పుడు ఓకే ఫ్లో బాగానే ఉంటుంది, కానీ అది మీకు గుర్తు ఉండాలంటే యూ నీడ్ టు ప్రాక్టీస్ ఇట్. ఓకే, యూ నీడ్ టు ప్రాక్టీస్ ఇట్. సో ప్రాక్టీస్ ప్యారలల్గా నాతో చేయాలంటే మీకు మీ కన్సోల్ సెటప్ రెడీ ఉండాలి కదా. సో అట్లీస్ట్ ఒక 15 minutes ఇన్వెస్ట్ చేయండి ఈరోజు. 15 minutes ఇన్వెస్ట్ చేసి కన్సోల్ అయితే క్రియేట్, AWS ఫ్రీ టైర్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి అందరూ కూడా. ఓకేనా? ఓకే ఓకే, క్రియేట్ చేసుకుంటారా? Yeah. Yeah. Okay. Yeah, sure. ఓకే. Yeah, సో sure. నేను డాక్యుమెంట్ రేపు ప్రాక్టికల్ అవుతుంది కదా, దాని రిలేటెడ్ డాక్యుమెంట్ నా గిడ్హబ్లో నేను ఒక రిపో క్రియేట్ చేస్తానండి, ఒక పబ్లిక్ రిపో క్రియేట్ చేస్తాను. సో ఈ పబ్లిక్ రిపో క్రియేట్ చేసి నేను మీ అందరికీ ఆ రిపో యాక్సెస్, అంటే పబ్లిక్ రిపోయే కదా, ఆ రిపో ఇస్తాను మీకు. యూ క్యాన్ లైక్ ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? ప్రతి ఏ టాస్క్ ఇచ్చినా, ప్రాజెక్ట్ ఇచ్చినా మీకు. ఓకే, సో అసైన్మెంట్స్ ఇస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు IAM వస్తుంది, IAM అవుతుంది ఫుల్గా, IAM, VPC, EC2, S3, Route 53, క్లౌడ్ వాచ్, ఈ 6 సర్వీసెస్ నేను చెప్పిన తర్వాత మీకు ఏం చెప్తానంటే అసైన్మెంట్ ఇస్తాను. ఓకే, ఆ అసైన్మెంట్ మీరు నాకు సాల్వ్ చేయాలి. ఓకే, ఆ అసైన్మెంట్ సాల్వ్ చేయాలి మీరు. ఓకే, సో ఆ అసైన్మెంట్లో ఎలా ఉంటుందంటే నేను 70% చెప్పి నేను ఇస్తాను, మిగతా 30% బయట నుంచి ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు VPC చెప్పాను. ఓకే, VPC కంప్లీట్ హెచ్ఏ డిజైన్ మొత్తం A to Z అంతా చెప్పాను. దాంట్లో మీకు VPC ఫ్లో లాగ్స్ ఎనేబుల్ చేయమంటాం కానీ, VPC పీరింగ్ అని, VPC అని, ఇవి అసైన్మెంట్ ఇస్తాను. సో అప్పుడు మీరు ఏం చేస్తారండి, యూ విల్ అనలైజ్, AWS డాక్యుమెంట్ అనలైజ్ చేసి ఆ టాస్క్ అచీవ్ చేయగలగాలి మీరు. సో అదే కాదు ఇక్కడ నేను మీకు నేర్పించేది ఏంటి, అదే ఇక్కడ. ఓకే, సో ఒక టాస్క్ ఇచ్చానంటే అది మీరు అచీవ్ చేయగలగాలి. అదే ఇక్కడ అసైన్మెంట్ కీ ఫోకస్ అనమాట. ఏదో చెప్పినే మళ్ళీ తిప్పుకోటి అసైన్మెంట్లు ఇవ్వటం కాదు. ఓకే ఓకే, మీరు బ్రెయిన్ పెట్టి అది సాల్వ్ చేయగలగాలి. ఓకే, ఇంట్రెస్టెడ్? Yes. హలో, యా, Yes. Yeah. Yes. అలా చేద్దాం జర్నీ. సో ఎండ్ ఆఫ్ ది డే మీకు ఏమవుతుందంటే కోర్స్ అయ్యేసరికి మీరు రెజ్యూమ్లో 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని మీరు ఇంటర్వ్యూస్ క్రాక్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ 5 to 6 years పెట్టుకుని మీరు ఓన్ ఇంటర్వ్యూస్ క్రాక్ చేయొచ్చు. సో నేను మీ హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే చెప్పిన రోజు ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఇమీడియట్గా అడగండి, సరేనా? సో ట్రై టు క్రియేట్. ఈరోజు ఇక్కడతో ఆపుతున్నాను, ఫస్ట్ సెషన్ కదా. సో రేపటి నుంచి మొదలు పెడదాం ప్రాక్టికల్గా. ఓకేనా? సో రేపు గోల్ ఏంటంటే ఫస్ట్ 20 minutesలో, సారీ అండి, What is the duration of that total course? టోటల్ డ్యూరేషన్ వచ్చేసరికి 2 months అనుకుంటున్నాను. సో కానీ ఇంకా కొంచెం పడుతుంది, బట్ లెట్ మీ ప్లాన్ దట్. అంటే నేను వీక్లీ 5 days, సాటర్డేస్ అండ్ సండేస్ ఎక్స్క్లూడ్ చేసి వీక్లీ 5 days చెప్దాం అనుకుంటున్నాను. లేదంటే ఐ కెన్ ఇంక్లూడ్ సాటర్డేస్ యాజ్ వెల్. సో ఐ విల్ గివ్ యూ ద ఎగ్జాక్ట్ టైం లైన్ అండి. ఓకేనా? లెట్ మీ థింక్ అబౌట్ దట్. మినిమం అయితే 2 months ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, ఎందుకంటే వాస్ట్ సిలబస్ కదా, నేను మీకు ప్రామిస్ చేసింది వాస్ట్ సిలబస్. దాంట్లో AWS DevOps కదా, ఐ హ్యావ్ ప్రామిస్డ్ ఫర్ DevSecOps యాజ్ వెల్. సో దానికి మనకు కొంచెం టైం పడుతుంది. సో నేను మిమ్మల్ని మార్కెట్లోకి ఎలా పంపిద్దాం అనుకుంటున్నానంటే DevSecOps. ఓకే, అంటే సెక్యూరిటీ కూడా ఇప్పుడు మనకి కీ ఫోకస్. లైక్ వీ హ్యావ్ వేరియస్ టూల్స్ అండి, లైక్ గిట్ లీక్స్ కావచ్చు. ఓకే, సోనార్ క్యూబ్ అది ముందే ఉంది, సోనార్ క్యూబ్ అనాలైసిస్. ఓకే, గిట్ లీక్స్, యాంకర్ స్విఫ్ట్ స్కాన్స్, కంటైనర్ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా చెప్పి నేను అలా మిమ్మల్ని మార్కెట్లోకి పంపిద్దాం అనుకున్నాను. సో ఐ నీడ్ సమ్ టైమ్ ఫర్ దట్. సో మినిమం అయితే 2 months వేసుకోండి. ఓకేనా? ఓకే, అండ్ అలాగే CICDకి వచ్చేసరికి ఐ హ్యావ్ ప్రామిస్డ్ యూ కాంప్లిమెంటరీ AWS DevOps కూడా చెప్తున్నాను. ఎందుకంటే మీరు మార్కెట్లోకి జెంకిన్స్ ఒకటే పెట్టుకెళ్తే సరిపోదని డెమో రోజే చెప్పాను. సో ఇన్ఫ్యాక్ట్ జెంకిన్స్తో పాటు ఐఎమ్ గోయింగ్ టు టీచ్ AWS కోడ్ పైప్లైన్స్ యాజ్ వెల్. ఓకే, కంప్లీట్ AWS డెవ్ స్టాక్, కోడ్ బిల్డ్, కోడ్ పైప్లైన్స్, కోడ్ కమిట్, ఇవన్నీ వీటికి కూడా టైం పడుతుంది. ఓకే, యా గణేష్ గారు చెప్పండి. Yeah. When we will get this recording class? ఆ రికార్డింగ్ క్లాస్ మీకు ఇమీడియట్గా లక్ష్మి గారు ప్రొవైడ్ చేస్తారండి. వన్స్ గెట్ బ్యాక్ టు హర్, సో షీ విల్ ప్రొవైడ్ యూ ఆల్ ద రికార్డింగ్స్. ఓకే, ఐ డోంట్ హ్యావ్ యాక్సెస్ Okay. టు గివ్ ద రికార్డింగ్స్,
ఓకే, దే విల్ ప్రొవైడ్ యూ అండి. ఓకే, Okay, okay, thank you. యా, ఓకే, ఓకే గైస్, థ్యాంక్ యూ అండి. సో ఐఎమ్ And స్టాపింగ్ and ఇట్ one హియర్. more request, and one more request. Actually, my background is as a civil engineer, and I'm converting to IT career. So can you please tell me from scratch, including terminology and everything? యా యా, షూర్ అండి, షూర్ గణేష్ గారు. ఈరోజు చెప్పింది అర్థమైంది కదండి మీకు. సో ఈరోజు Yeah. చెప్పిన కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా. రేపు మళ్ళీ రిపీట్ చేస్తాను. సో రేపు గోల్ ఏముంటుందంటే ఫస్ట్ 20 minutesలో వీఆర్ గోయింగ్ టు సెటప్ దీస్ థింగ్స్. ఐఎం యూజర్ సెటప్ చేసి కన్సోల్లోకి లాగిన్ అవ్వడం చూస్తాం. అండ్ నెక్స్ట్ ఐ విల్ ఇంట్రడ్యూస్ విపిసి, ఏడబ్ల్యూఎస్ విపిసి. అసలు ఏడబ్ల్యూఎస్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, మొత్తం ఇవన్నీ ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి. ఓకే, మీరు వరీ అవ్వద్దండి. ఇక్కడ ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారో, అలాగే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో నేనేమంటున్నానంటే ప్రతిదీ కూడా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి డిస్కస్ చేద్దాం. అందుకే నేను చూడండి, ఇన్డెప్త్గా నేను ప్రతిదీ డయాగ్రామ్ వేసి చెప్తున్నాను మీకు. కొంతమందికి బోర్ కొట్టవచ్చు, ఓకే, కానీ ఇది నాన్ టెక్నికల్ వాళ్ళకి, ఐటీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ప్రతిదీ ఈజీగా క్లియర్గా అర్థమవుతుందని నేను ఇలా పిక్టోరికల్గా చెప్తున్నాను మీకు. ఓకేనా? సో అది మీకు మర్చిపోండి అది. ఓకే, ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ఉంటుంది. Okay, thank you. ఓకే, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Thank you. థ్యాంక్ యూ.